జార్ఖండ్లో 2019లో జార్ఖండ్లో కూడా ఏం చేసిందంటే అమిత్ షాను మర్డరర్ అన్నాడు. అప్పుడు కూడా కేసు అయింది. స్వాతంత్ర పోరాటం చేస్తలేడు, ప్రజల కోసం పోరాటం చేసి కేసులు పెడతలేవు ఈయన మీద కేసులు పడేది ఏంటంటే సుండినోరు అక్కర్రాని ముచ్చట్లు మాట్లాడు, వ్యక్తిగత దూషణలు చేయడం వల్లనే ఈయన మీద కేసులు అవుతాయి. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోతాడు, సుప్రీంకోర్టు పోయి ఆయన రిలీఫ్ తెచ్చుకుంటాడు. మరి కోర్టులో ఇష్టం లేదా నీకు? ఏం బీకేదందుకు పోతానా రాహుల్ గాంధీ కోర్టుకు? మోదీ ఇంటి పేరున్న వాళ్ళందరూ దొంగలే ఉంటారు ఎందుకు అని ప్రశ్న అడిగిండు 2019 కర్ణాటకల లోక్సభ ఎన్నికల సందర్భంగా. అప్పుడు కూడా పూర్ణేష్ మోదీ అని గుజరాత్ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో కేసేసిండు. దొంగ అని తేలింది, దోషి తేలిన తర్వాత 2 ఏళ్ల శిక్ష పడ్డది. మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేస్తా మళ్ళీ పైకోర్టు పోతాడు. మరి నీ కోర్టులే ఇష్టం లేదా, పైకోర్టుకి ఎందుకు పోతాను? పోద్దిగా జైలు శిక్ష అనుభవించపోయాను. సో 2 ఏళ్ల జైలు శిక్ష పడంగానే ఇమ్మీడియట్లీ ఏం చేసిందంటే లోక్సభ అభ్యర్థిత్వం రద్దు చేసింది. 2 ఏళ్ళకు రద్దు చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆ కోర్టుకు ఈ కోర్టుకు తిరిగి మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే కోర్టులను నమ్మనోడు కోర్టుకు ఎందుకు పోవాలి?